ప్రభునందు సహోదరి సహోదరులకు వందనాలండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. 8వ వచనంలో, ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. మనము మేలు చేటి యందు విసుకక యుందుము అని రాసి ఉంది అక్కడ. కనుక ఏదైతే విత్తుతామో అది కోస్తామని చెప్పి విశ్వాస జీవితంలో గుర్తెరిగి ఉండాలి. మనము మంచిని విత్తితే మంచినే కొయ్యగలుగుతాం, చెడుని విత్తితే చెడునే కొయ్యగలుగుతాం. ఒకరి మీద నెపం మోపితే రేపొద్దున మన మీద నెపం మోపబడుతుంది. ఒకరి మీద దూషణకరమైన మాటలు మాట్లాడితే మరలా మన పైన ఉన్నవారు మన మీద దూషణకరమైన మాటలు మాట్లాడే అవకాశం దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. అందువల్ల ఏదైతే విత్తుతున్నామో అదే కోస్తామన్న సంగతి గుర్తెరిగి మనం జీవించడానికి ఇష్టపడాలి. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.